గం గణపతయే నమః. శివాయ గురవే నమః. జ్ఞానక్షమిటు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. శత్రువుల యొక్క బారి నుంచి చాలా ఇబ్బందులనేటువంటివి, సమస్యలనేటువంటి విధంగా మీరు గురవుతున్నట్లయితే గనక, అంటే మీ యొక్క ముందు ఒకలాగా నటించి, మీ యొక్క వెనకాతల గోతులు తవ్వేటువంటి వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు ప్రస్తుత కాలంలో, ప్రస్తుత సమాజంలో. దానివలన మీ యొక్క వృత్తి రీత్యా, మీ యొక్క ఇంటి పరిస్థితుల రీత్యా అన్ని విధాలుగా, అన్ని రంగాల్లోని కూడా మీరు సమస్యలనేటువంటివి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క కాలభైరవి యొక్క మహాశక్తివంతమైనటువంటి ఈ యొక్క మంత్రతంత్ర ప్రక్రియ అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. అటువంటి శత్రువులు, అటువంటి నరఘోషలు, నరపీడలు, దీని వలన మీరు ఎదుర్కొనేటువంటి కుటుంబ సమస్యలు, వృత్తిరీత్యా సమస్యలు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇతర రంగాల్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వీటి నుంచి సమస్యలు అంటే ఎదురవుతుంటాయి. కొంతమందికి ముఖం మీదనే డైరెక్ట్గా థ్రెట్ అనేటువంటిది ఉంటుంది శత్రువుల వలన. కొంతమందికి మీకు ఒక ముందు మీకు చెప్పకపోయినా సరే మీకు వెనకాతలు గోతులు తవ్వేటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి సమస్యలు, పరిస్థితులు ఏవైనా సరే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియ ద్వారా అవన్నీ కూడా స్తంభన శక్తి అనేటువంటి విధంగా గురయ్యి దాని తర్వాత అవన్నీ కూడా తొలగింపబడతాయి అన్నమాట. అటువంటి సమస్యలు అంటే మొట్టమొదటి దీని వల్ల ఏం జరుగుతుంది అంటే, మీకు థ్రెట్ అనేటువంటిది ఏ శత్రువుల నుంచి అయితే ఉందో వాళ్ళు ఇంకా మీ యొక్క జోలికే రాకూడదు, ఇంక వదిలేసేద్దాం, ఇంకో అవసరం లేదని చెప్పి మీ యొక్క ఆలోచన కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ, మిమ్మల్ని కష్టపెట్టాలని కానీ, మిమ్మల్ని భయపెట్టాలని కానీ, ఇటువంటి ఆలోచన ఉద్దేశం నుంచే వాళ్ళు బయటకు వచ్చేసి మిమ్మల్ని పూర్తిగా వదిలేయటం జరుగుతుంది. అలాగే మీ యొక్క ముందర ఒకలాగా నటించి, మీ యొక్క వెనకాతల మీ గోతులు అనేటువంటిది తవ్వేటువంటి ఈ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా మిమ్మల్ని హాని పొంచాలని కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ, మీ మీద చాడీలు చెప్పేటువంటి పరిస్థితి కానీ, ఆ యొక్క ఉద్దేశం కానీ తొలగింపబడతాయి. దాన్నే స్తంభనం అని చెప్పి అంటామన్నమాట. తద్వారా మీకు ఉండేటువంటి యొక్క శత్రు సమస్యలు, ఇబ్బందులు, వాటి వలన గురవుతున్నటువంటి కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా తొలగింపబడతాయి. మరి దీనికి ఏ విధంగా ఏం చెయ్యాలి అంటే కనుక, ఏదైనా సరే ఒక మంగళవారం నాడు కానీ, లేదు అని అంటే ఒక శనివారం నాడు కానీ మీరు ఈ యొక్క పరిహారం అనేటువంటిది చెయ్యాలి. సూర్యాస్తమయము అయిపోయిన తర్వాత చెయ్యాలి. అంటే సాయంత్రం 6:30 తర్వాత శుచిగా, శుభ్రంగా, చక్కగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో కానీ, ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ చక్కగా వెళ్ళండి. దక్షిణం వైపుకి ముఖం పెట్టి కూర్చోండి. అంటే మీరు దక్షిణాన్ని చూస్తూ ఉండాలి, దక్షిణం దిశ వైపు చూస్తూ ఉండాలి, అంటే సౌత్ డైరెక్షన్. అయితే కటిక నేల మీద కూర్చోకండి, ఒక చాప కానీ ఆసనం కానీ వేసుకోండి. ఇప్పుడు మనకి ఈ యొక్క పరిహారానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు చక్కగా ఉండేటువంటి ఒక నిమ్మకాయ, ఒక ఎరుపు రంగు యొక్క వస్త్రము, ఒక ఇనప మేకు. ఆ యొక్క మేక అనేటువంటిది కొత్తదై ఉండాలి, ఇప్పుడు ఎక్కడ కూడా వాడినటువంటిది కాదు, మేకై ఉండాలి. ఇంకా మరీ మంచిది, మీకు దగ్గర కనుక కాలభైరవ స్వామి వారి యొక్క ఫోటో కానీ, విగ్రహం కానీ, బొమ్మ కానీ ఏదైనా ఉంటే, కాబట్టి తాత్కాలికంగా ఒకవేళ తెచ్చి పెట్టుకుంటామని అన్నా సరే, ఇప్పుడు మీరు గూగుల్లో కాలభైరవ స్వామి యొక్క ఫోటోలు కొడితే అనేకమైనటువంటివి వస్తాయి కదా. మీకు నచ్చినటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క ఫోటో చక్కగా నెట్ షాప్కి వెళ్ళి మీకు అరిచేయి ఎంతైతే ఉందో ఆ యొక్క సైజు యొక్క ఫోటో అనేటువంటిది చక్కగా తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు కాలభైరవ స్వామి వారి యొక్క ఫోటో అనేటువంటిది చక్కగా పెట్టండి దక్షిణం వైపు తిరిగి. ఈ యొక్క సమయంలో పెట్టి చక్కగా నల్ల నువ్వులు, ఈ యొక్క నువ్వులతో దీపం అనేటువంటిది వెలిగించండి. నువ్వుల నూనెతో చక్కగా దీపం అనేటువంటిది వెలిగించండి. ఇప్పుడు ఆ యొక్క దీపం ముందర ఈ యొక్క ఎరుపు రంగు యొక్క వస్త్రాన్ని మీరు ఏర్పరచండి. ఎరుపు రంగు యొక్క వస్త్రాన్ని ఏర్పరిచి దాని మీద ఈ యొక్క నిమ్మకాయ అనేటువంటిది పెట్టండి. నిమ్మకాయ అనేటువంటిది పెట్టిన తర్వాత ఇప్పుడు మీ యొక్క చేతిలో ఆ యొక్క మేక అనేటువంటిది ఉంది కదా, ఆ యొక్క మేకుని మీ యొక్క కుడి చేతిలో చక్కగా పట్టుకొని ఆ కాలభైరవ స్వామివారిని చూస్తూ స్వామివారికి నమస్కారం చేసి వేడుకోండి. స్వామి, నాకు ఇటువంటి శత్రువుల యొక్క బాధ, ఇటువంటి శత్రువుల యొక్క సమస్యలు ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా, నా యొక్క సాయి శక్తిలా కూడా నా యొక్క టాలెంట్ అంతా కూడా పెట్టినా, నా యొక్క వృత్తిరీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ ఇటువంటి సమస్యలు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కొంటున్నాను. ఆ యొక్క నరఘోష, నరదృష్టి నా పట్ల ఏడ్చేటువంటి వాళ్ళు అధికమైపోయారు. నా యొక్క పై అధికారులు కావచ్చు, నా యొక్క తోటి సహోద్యోగులు కావచ్చు, తోటి వాళ్ళు కావచ్చు, ఈ విధంగా నా పట్ల పడి ఏడుస్తున్నారు. ఎవరికి కూడా నేనంటే ఇష్టం లేకుండా పోయింది, నా పట్ల చాడీలు చెప్తున్నారు, ఇంకా కూడా ప్రెషరు, స్ట్రెస్ అనేటువంటిది నన్ను గురి చేయడానికి చూస్తున్నారు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించు స్వామి. అవేమీ కూడా నా యొక్క దరిదాపుల్లోకి రాకుండా, అందరూ కూడా నాతో సామరస్యంగా ఉండేటువంటి విధంగా, నన్ను హాని పొంచాలనుకునేటువంటి వాళ్ళు నా యొక్క దరిదాపుల్లో కూడా రాకుండా, నాకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా అనుగ్రహించు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత ఓం కాలభైరవాయ నమః ఈ యొక్క మంత్రాన్ని కనీసము ఒక 108 సార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత ఆ యొక్క మేకుని, ఆ యొక్క నిమ్మకాయకి గుచ్చేసేయాలి.
టాప్లో నుంచి మీద నుంచి గుచ్చేసేయండి. గుర్తు పెట్టుకోండి, ఇది ఎవ్వరికీ కూడా హాని పొనచటానికి కాదు. ఆ విధంగా ఏమీ కూడా పని చెయ్యదు. ఎవరికి కూడా దురుద్దేశంతో కానీ, హాని పొనచాలని కానీ, కష్టపెట్టాలని కానీ, ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని కానీ ఈ యొక్క పరిహారము కాదు. ఈ యొక్క ప్రక్రియ కేవలము ఆ యొక్క శత్రువుల నుంచి మీకు వచ్చేటువంటి కష్టాలు, సమస్యలు, నరఘోషలు, ఏడుపులు మీ పట్ల అంటే మీరంటే పడకుండా ఉండేటువంటి పరిస్థితి వలన మీ మీదన చాడీలు చెప్పటము, ఏదో ఒక విధంగా మిమ్మల్ని దూషించడము, ఇటువంటి సమస్యల నుంచి మీరు తొలగింపబడతారు. ఇటువంటి ఉద్దేశము మీ యొక్క శత్రువులు, లేకపోతే మంచి వాళ్ళుగా నటించేటువంటి శత్రువులు, వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇంకా హాని పొంచాలని కానీ, మీ యొక్క ఉద్దేశం కానీ, మిమ్మల్ని బాధ పెట్టాలనుకునే ఉద్దేశం కానీ ఏవి కూడా వాళ్ళకి ఉండవు. అంతే తప్ప అంతకు మించి ఇంకేమీ కూడా చెడు ఉద్దేశం కానీ ఎవరైనా హాని పొందడానికి ఈ యొక్క పరిహారం కాదు. అటువంటి ఏడుపులకి, అటువంటి పరిస్థితులకి, అటువంటి ఈ యొక్క శత్రు సమస్యలకి మనం ఫుల్ స్టాప్ పెడుతున్నాం అనమాట. ఆ విధంగా ఈ యొక్క మేక అనేటువంటిది గుచ్చుతారు. గురిచిన తర్వాత కాలభైరవ స్వామికి చక్కగా నమస్కారం చేసుకుని మళ్ళీ కూడా చక్కగా మీ యొక్క కోరిక అనేటువంటిది ఇదే విధంగానే కోరుకోండి. కోరుకున్న దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క రాత్రిపూట మీరు మీ యొక్క పని అనేటువంటి చేసుకోవచ్చు. అది అలాగ విడిచిపెట్టి వదిలేసేయండి. మరుసటి రోజు ఉదయం పూట, మరుసటి రోజు ఎప్పుడైనా సరే పర్వాలేదు, ఆ యొక్క మేకుని గుచ్చినటువంటి ఆ యొక్క నిమ్మకాయని మీరు తీసుకుని వెళ్ళి పారుతున్నటువంటి నదిలోనో, చెరువులోనో, లేకపోతే ఏదైనా సరే సముద్రంలోనో మీరు విసిరి పారవేసేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చెయ్యాలి. చేసిన దాని తర్వాత ఇంకా కూడా మీకు ఇటువంటి సమస్యల నుంచి మీరు నివారణ అవ్వటానికి ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఇదే విధంగా దక్షిణం వైపుకి తిరిగి నించుని కానీ, కూర్చొని కానీ 2 చేతులు కూడా చక్కగా జోడించి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసం ఒక 21 సార్లు ప్రతిరోజు కూడా చెప్పుకోండి. వరుసగా 11 రోజుల పాటు చెప్పుకున్నట్లయితే కనుక ఇంకా విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఏడుపులు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ, నటించేటువంటి మిత్రులుగా నటించేటువంటి శత్రువులు కానీ, లేకపోతే ప్రత్యేకమైన శత్రువులు కానీ, వీళ్ళ వలన మీకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, హాని పొందేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడవు. ఇప్పుడు ముందు చెప్పినటువంటి ఇక నిమ్మకాయ పరిహారము అందుకే పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రం ఈ విధంగా చేసుకుంటే కూడా అదే విధంగానే పనిచేస్తుంది. మరి దీనికి ఆ యొక్క మంత్రం ఏమిటి తెలియజేస్తున్నాను, వినండి. ఓం హ్రీం షం ఫట్. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం షం ఫట్. ఇది ఆ యొక్క మంత్రము. అర్థమైంది కదా? భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో చెయ్యండి. ఎటువంటి దురుద్దేశాలు లేకుండా, ఎవరిని కూడా హాని పొంచాలి లేకపోతే వాళ్ళని బాధ పెట్టాలి అని కాకుండా, కేవలం మీకు ఒక ప్రొటెక్షన్, మీకు అంటూ ఒక ప్రొటెక్షన్, ఒక కవచం అనేటువంటిది ఏర్పరచుకొని ఇటువంటి విధంగా శత్రువుల నుంచి సమస్యలు అనేటువంటిది మీకు రాకుండా చేసుకోవటం కోసం, వాళ్ళ వలన హాని అనేటువంటిది మీకు కలగకుండా చేసుకోవటం కోసం ఈ యొక్క పరిహారాలు అనేటువంటివి చెప్పబడి ఉన్నాయి. అంతే తప్ప వేరే ఎటువంటి ఉద్దేశం కూడా లేదు. అదే మనస్తత్వంతో, ఉద్దేశంతో మీరు చేసుకోండి. తప్పకుండా ఫలితాలు అనేటువంటివి మీరు అనుభవిస్తారు. మీకు ప్రొటెక్షన్ అనేటువంటిది లభిస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి శత్రువులు ఆగిపోతారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇంకా సరేలే వీళ్ళని వదిలిపెట్టేద్దామని. మిత్రులుగా నటించేటువంటి శత్రువులు మీ పట్ల చాడీలు చెప్పడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హాని పొంచాలి, మీ పట్ల ఏడవటం, ఇటువంటి గుణాలు, ఉద్దేశాలన్నిటి నుంచి కూడా వాళ్ళు మానుకుంటారు. తద్వారా మీకు మంచి జరుగుతుంది. సర్వే జనాసుకున భవంతు. శుభార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.